హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డైలీ మనం పిల్లలతో మాట్లాడే మరికొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అలాగే రిలేటెడ్ సెంటెన్సెస్ తోటి చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు మీ పిల్లలతోటి ఇంగ్లీష్లో మాట్లాడడానికి, అదేవిధంగా వారికి చిన్నతనం నుంచే ఇంగ్లీష్ నేర్పించడానికి కూడా ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. ముందుగా నీకు నచ్చిన డ్రెస్ వేసుకో, నీకు నచ్చిన డ్రెస్ వేసుకో ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో వేర్ యువర్ ఫేవరెట్ డ్రెస్, వేర్ యువర్ ఫేవరెట్ డ్రెస్ అని చెప్తూ ఉంటాము. దీన్ని మనం మరోలా పుట్ ఆన్ ద డ్రెస్ యు లైక్, పుట్ ఆన్ ద డ్రెస్ యు లైక్ అని కూడా అంటూ ఉంటాము. అంటే నీకు నచ్చిన డ్రెస్ వేసుకో లేదా నీకు ఇష్టమైన డ్రెస్ వేసుకో ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. వేర్ వాట్ ఎవర్ డ్రెస్ యు లైక్, వేర్ వాట్ ఎవర్ డ్రెస్ యు లైక్ అంటే నీకు ఏ డ్రెస్ నచ్చితే అది వేసుకో, నీకు ఏ డ్రెస్ నచ్చితే అది వేసుకో అనే అర్థం వస్తూ ఉంటుంది. అలాగే వెల్ డోంట్ వేర్ దిస్ డ్రెస్, వేర్ వాట్ ఎవర్ యు లైక్, వెల్ డోంట్ వేర్ దిస్ డ్రెస్, వేర్ వాట్ ఎవర్ యు లైక్ అంటే సరే ఈ డ్రెస్ వేసుకోవద్దు, నీకు ఏది నచ్చితే అది వేసుకో. డోంట్ వేర్ దిస్ డ్రెస్ అంటే ఈ డ్రెస్ వేసుకోవద్దు. వేర్ వాట్ ఎవర్ యు లైక్ అంటే నీకు నచ్చింది, నీకు ఏదైతే నచ్చితే అది వేసుకో అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత ఫ్రిడ్జ్ అంతా చిందరవందరగా ఉంది, ఫ్రిడ్జ్ అంతా చిందరవందరగా ఉంది ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ద ఫ్రిడ్జ్ ఈజ్ ఆల్ క్లటర్డ్, ద ఫ్రిడ్జ్ ఈజ్ ఆల్ క్లటర్డ్ అని చెప్తూ ఉంటాము. దీన్నే మనం మరోలా ద ఫ్రిడ్జ్ ఈజ్ ఆల్ మెస్సీ, ద ఫ్రిడ్జ్ ఈజ్ ఆల్ మెస్సీ అని కూడా అంటూ ఉంటాము. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. హూ మేడ్ ద ఫ్రిడ్జ్ ఎ మెస్ లైక్ దిస్, హూ మేడ్ ద ఫ్రిడ్జ్ ఎ మెస్ లైక్ దిస్ అంటే ఫ్రిడ్జ్ని ఇలా చిందరవందరగా ఎవరు చేశారు. హూ మేడ్ అంటే ఎవరు చేశారు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా హౌ డిడ్ ద మిల్క్ స్పిల్ ఇన్ ద ఫ్రిడ్జ్, హౌ డిడ్ ద మిల్క్ స్పిల్ ఇన్ ద ఫ్రిడ్జ్ అంటే పాలు ఫ్రిడ్జ్లో ఎలా ఒలికాయి, ఫ్రిడ్జ్లో పాలు ఎలా ఒలికాయి అనే అర్థం వస్తూ ఉంటుంది. స్పిల్ అంటే ఒలకడం అనే అర్థం వస్తుంది. తర్వాత ఇక్కడ ఉండాల్సిన ఫోన్ ఏది, ఇక్కడ ఉండాల్సిన ఫోన్ ఏది ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో వేర్ ఈజ్ ద ఫోన్ దాట్ షుడ్ బీ హియర్, వేర్ ఈజ్ ద ఫోన్ దాట్ షుడ్ బీ హియర్ అని చెప్తూ ఉంటాము. అంటే ఇక్కడ ఉండాల్సిన ఫోన్ ఏది అనే అర్థం వస్తూ ఉంటుంది. దీన్నే మనం మరోలా వేర్ ఈజ్ ద ఫోన్ దాట్ సపోజ్ టు బీ హియర్, వేర్ ఈజ్ ద ఫోన్ దట్ సపోజ్ టు బీ హియర్ అని కూడా అంటూ ఉంటాము. అంటే కూడా ఇక్కడ ఉండాల్సిన ఫోన్ ఎక్కడ లేదా ఇక్కడ ఉండాల్సిన ఫోన్ ఏది ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. హూ టుక్ ద ఫోన్ దట్ వాజ్ సపోజ్డ్ టు బీ హియర్, హూ టుక్ ద ఫోన్ దట్ వాజ్ సపోజ్డ్ టు బీ హియర్ అంటే ఇక్కడ ఉండాల్సిన ఫోన్ ఎవరు తీశారు, ఇక్కడ ఉండాల్సిన ఫోన్ ఎవరు తీశారు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత బట్టలన్నీ ఎక్కడ పడేశారు, బట్టలన్నీ ఎక్కడ పడేశారు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో వేర్ డిడ్ యు త్రో ఆల్ ద క్లోత్స్, వేర్ డిడ్ యు త్రో ఆల్ ద క్లోత్స్ అని చెప్తూ ఉంటాము. అంటే బట్టలన్నీ నువ్వు లేదా బట్టలన్నీ మీరు ఎక్కడ పడేశారు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదే బట్టలన్నీ ఎక్కడికి పోయాయి, నా బట్టలన్నీ ఎక్కడికి పోయాయి అని అడగాలి అనుకుంటే వేర్ డిడ్ మై క్లోత్స్ గో, వేర్ డిడ్ మై క్లోత్స్ గో అని అడుగుతూ ఉంటాము. అదేవిధంగా వై ఆర్ యు థ్రోయింగ్ అవే ఆల్ మై క్లోత్స్, వై ఆర్ యు థ్రోయింగ్ అవే ఆల్ మై క్లోత్స్ అంటే నువ్వు నా బట్టలన్నీ ఎందుకు పడేస్తున్నావు. థ్రోయింగ్ అవే అంటే పడేయడం అనే అర్థం వస్తూ ఉంటుంది. వై ఆర్ యు థ్రోయింగ్ అవే ఆల్ మై క్లోత్స్ అంటే నువ్వు నా బట్టలన్నీ ఎందుకు పడేస్తున్నావు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత నీకు నేను చెప్పి చెప్పి విసిగిపోయాను, నేను నీకు చెప్పి చెప్పి విసిగిపోయాను లేదా అలసిపోయాను ఇలా అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ టైర్డ్ ఆఫ్ టెల్లింగ్ యూ, ఐ యామ్ టైర్డ్ ఆఫ్ టెల్లింగ్ యూ అని చెప్తూ ఉంటాము. అంటే నేను నీకు చెప్పి చెప్పి అలసిపోయాను లేదా నీకు చెప్పి చెప్పి విసిగిపోయాను ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. ఐ యామ్ టైర్డ్ ఆఫ్ టెల్లింగ్ యూ టు ఈట్ ఆన్ టైమ్, ఐ యామ్ టైర్డ్ ఆఫ్ టెల్లింగ్ యూ టు ఈట్ ఆన్ టైమ్ అంటే నేను నీకు టయానికి తినమని చెప్పి చెప్పి అలసిపోయాను, నేను నీకు టయానికి తినమని
చెప్పి చెప్పి అలసిపోయాను లేదా విసిగిపోయాను ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఐ వాస్ టైర్డ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ వాస్ టైర్డ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే నేను ఈ పనులన్నీ చేసి చేసి అలసిపోయాను. నేను ఈ పనులన్నీ చేసి అలసిపోయాను ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. తర్వాత కాసేపు బయట తిరుగుదాం. కాసేపు బయట తిరుగుదాం మనం పిల్లలతోటి ఇలా అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో లెట్స్ హ్యాంగ్ అవుట్ ఫర్ ఎ వైల్. లెట్స్ హ్యాంగ్ అవుట్ ఫర్ ఎ వైల్ అని చెప్తూ ఉంటాము. అంటే కాసేపు మనం బయట తిరుగుదాము లేదా కాసేపు సరదాగా బయట తిరుగుదాము ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. దీన్నే మనం మరోలా లెట్స్ రోమ్ అవుట్ సైడ్ ఫర్ ఎ వైల్. లెట్స్ రోమ్ అవుట్ సైడ్ ఫర్ ఎ వైల్ అని చెప్తూ ఉంటాము. అంటే కాసేపు బయట తిరుగుదాము అనే అర్థం వస్తూ ఉంటుంది. రోమింగ్ అంటే ఎటువంటి పర్పస్, ఎటువంటి పని లేకుండా బయట తిరగడాన్ని రోమింగ్ అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, షల్ వి ఆల్ గో అవుట్ టుగెదర్ ఫర్ ఎ వైల్. షల్ వి ఆల్ గో అవుట్ టుగెదర్ ఫర్ ఎ వైల్ అంటే మనందరం కలిసి కాసేపు బయటికి వెళ్దామా, మనందరం కలిసి కాసేపు బయటకు వెళ్దామా అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా లెట్స్ ఆల్ గో అవుట్ అండ్ ఈట్ సంథింగ్ టుగెదర్. లెట్స్ ఆల్ గో అవుట్ అండ్ ఈట్ సంథింగ్ టుగెదర్ అంటే మనందరం బయటకు వెళ్ళి ఏదైనా తిందాం, మనందరం కలిసి బయటికి వెళ్ళి ఏదైనా తిందాం అనే అర్థం వస్తూ ఉంటుంది. తరువాత నువ్వు ఇంకా టీవీ చూస్తూనే ఉన్నావా. నువ్వు ఇంకా టీవీ చూస్తూనే ఉన్నావా ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ స్టిల్ వాచింగ్ టీవీ. ఆర్ యూ స్టిల్ వాచింగ్ టీవీ అని చెప్తూ ఉంటాము. అంటే నువ్వు ఇంకా టీవీ చూస్తూనే ఉన్నావా అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. నౌ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు గో టు బెడ్, సో స్టాప్ వాచింగ్ టీవీ. నౌ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు గో టు బెడ్, సో స్టాప్ వాచింగ్ టీవీ అంటే ఇది నువ్వు పడుకునే సమయం లేదా నువ్వు నిద్రపోయే టైము కాబట్టి టీవీ చూడడం ఆపేసేయి. కాబట్టి టీవీ చూడడం ఆపేసేయి. సో స్టాప్ వాచింగ్ టీవీ అంటే కాబట్టి టీవీ చూడడం ఆపేయి లేదా టీవీ ఆపేయి ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. అండ్ లాస్ట్ వన్ ఈజ్ వంట చేశాను వచ్చి భోజనం చెయ్యి. వంట చేశాను వచ్చి భోజనం చెయ్యి ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ కుక్డ్, కమ్ అండ్ హ్యావ్ యువర్ మీల్. ఐ హ్యావ్ కుక్డ్, కమ్ అండ్ హ్యావ్ యువర్ మీల్ అని చెప్తూ ఉంటాము. అంటే నేను వంట చేశాను నువ్వు వచ్చి భోజనం చెయ్యి అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. యూ సెడ్ దట్ యు ఆర్ హంగ్రీ, సో ఐ హ్యావ్ కుక్డ్, కమ్ అండ్ ఈట్. యూ సెడ్ దట్ యు ఆర్ హంగ్రీ, సో ఐ హ్యావ్ కుక్డ్, కమ్ అండ్ ఈట్ అంటే నువ్వు ఆకలేస్తుంది అని చెప్పావు కదా కాబట్టి నేను వంట చేశాను వచ్చి తిను. నువ్వు ఆకలేస్తుంది అని చెప్పావు కదా కాబట్టి లేదా అందువలన నేను వంట చేశాను. కమ్ అండ్ ఈట్ అంటే వచ్చి తిను అనే అర్థం వస్తూ ఉంటుంది. ఐ హ్యావ్ కుక్డ్ అంటే నేను వంట చేశాను అనే అర్థం వస్తుంది. అదేవిధంగా కుకింగ్ ఈజ్ డన్ ఇఫ్ యు ఆర్ హంగ్రీ ఈట్. కుకింగ్ ఈజ్ డన్ ఇఫ్ యు ఆర్ హంగ్రీ ఈట్ అంటే వంట పూర్తయింది, నీకు కనుక ఆకలిగా ఉన్నట్లయితే తిను. కుకింగ్ ఈజ్ డన్ అంటే వంట పూర్తయింది లేదా వంట చేయడం పూర్తయింది. ఇఫ్ యు ఆర్ హంగ్రీ అంటే నీకు కనుక ఆకలిస్తున్నట్లయితే ఈట్ అంటే తిను అనే అర్థం వస్తూ ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.